స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరికీ జై భీమ్, జై ఫులే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యూత్ అంతా ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని ఆల్ ఇండియా రిజర్వేషన్ యూత్ ఫోరం అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని మాకంటూ రాజకీయాల్లో ఒక ప్రాధాన్యత ఉండాలా, మేము కూడా రాజకీయాల్లో ఎదగాల, మేము కూడా ఈ ప్రజానీకానికి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు యూత్ ముందుకు రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో వారసత్వపు రాజకీయాల్లో 2 కులాలు మాత్రమే వాళ్ళ యొక్క వారసులను ప్రమోట్ చేస్తున్నారు. మిగతా వర్గాలకు ఎక్కడే కూడా రాజకీయ ప్రాధాన్యత లేకోకున్నటువంటి చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఈరోజు కూడా మేము కూడా ప్రజలకు సేవ చేయాలా, మేము కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలా, ఈ ప్రజానీకానికి మా వంతుగా మేము సేవలు అందించాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో మీరందరూ కూడా రావడం, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మనకెవరో రాజకీయాలు గుర్తింపునివ్వరు, మనల్ని ఎవరిని పిలిచి పీటలు ఎవరో. రాజకీయం అనేది మనం గ్రామ స్థాయి నుంచి మనం ఎక్కడైతే వార్డుల్లో ఉన్నామో అక్కడి నుంచి ప్రజాసేవ చేస్తే ఆ ప్రజల్లో గుర్తింపు వస్తుంది, ఆ ప్రజల్లే మనల్ని లీడర్లుగా ప్రమోట్ చేస్తారు. ఈ పాయింట్ మీరు అందరూ కూడా గుర్తించుకొని ప్రజాసేవ చేయడానికి మీ అందరికీ కూడా ముందుకు రావడానికి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ముందుకు వెళ్ళాలని, రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మీరు ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా, తర్వాత గ్రామ సర్పంచ్లుగా, తర్వాత వార్డు మెంబర్లుగా, అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా, ఎంపీఎల్ఏలుగా కూడా మీరందరూ ముందుకే అవకాశాలు రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాము. జై భీమ్, జై భారత్. ముందుగా అందరికీ జై భీమ్. నా పేరు సాకే కుల్లాయప్ప, ఎస్సీ జనసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈరోజు నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. 2014 సంవత్సరంలో నేను కూడా తెలియని వయసులో ఎస్సీ జనసంఘంలోకి రావడం జరిగింది. అదేవిధంగా అప్పుడు వచ్చినప్పటి నుంచి యూత్ మనం ఏమైతే నిర్ణయం తీసుకుంటామో దానికి కట్టుబడి ఈరోజు 2014 సంవత్సరం నుంచి ఇప్పుడు 2026 వరకు నేను కూడా ఒక కుల సంఘంలో పని చేసుకుంటూ వెతుకుతూ ఉన్నాను. ఈరోజు మనం యూత్ తెలుసుకుంటే ఏమైనా చేయొచ్చు, యూత్ అనుకుంటే మనం చేయాల్సింది ఏమైనా కానీ అది చేరే వరకు కష్టపడి ముందుకు వెళ్తూ ఉంటాం. మనం కూడా ఇప్పటి నుంచి వాళ్ళ జెండాలు ఇలా జెండాలు పెట్టుకోకుండా మనము కూడా యూత్ మనలో ఒక లీడర్ను, ఒక 100 మంది మనం ఉంటే ఒక లీడర్ని ఎన్నుకొని ఆ లీడర్కి మనమంతా కూడా సపోర్ట్ చేస్తే మన అనుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే అప్పుడు మనం కూడా ఎదగచ్చు. మన జాతిలో కూడా అందరం కలిసిమెలిసి ఇంకా ముందుకు వెళ్ళాలని యూత్ మేము కోరుకుంటా ఉన్నాం. జై భీమ్. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై భీమ్.